అది ఎవరు చెప్పినా ఎవడు చెప్పకపోయినా ఎవడికి ఇష్టం ఎవడికి ఇష్టం లేకపోయినా నేను ఎంచుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనే అతను ఒక అధికార ప్రతినిధిగా ఉండి ఆయన నన్ను అపోజ్ చేశాడు. అసలు నేను వాళ్ళ వైసీపీ పార్టీ కానప్పుడు నన్ను పాయింట్అవుట్ చేసి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ ని పాయింట్అవుట్ చేసినా, బోరుగడ్డ అనిల్ కుమార్ ని విమర్శించినా, బోరుగడ్డ అనిల్ కుమార్ ని విష్ చేయకపోయినా అది దళితులను అవమానించినట్టుగా బోరుగడ్డ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు? బోరుగడ్డ దళితుడు కాదా? బోరుగడ్డ దళితుడు కాదు అని అనలేదు, కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ ని రాజకీయంగా విమర్శలు చేస్తే అది దళితులను విమర్శించినట్టుగా బోరుగడ్డ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు? నేను ఎప్పుడు ప్రొజెక్ట్ చేయలేదే. ఇప్పుడు కూడా నేను కూడా ఒక దళితుడిని కాబట్టి నేను వ్యవస్థ ఎలా ఉంది, ఎలా పనిచేసింది, ఇప్పటికీ ఎస్సీలకి అంటే ఎస్సీలు అంటే కొద్ది గొప్ప చులకన బాగున్న ప్రభుత్వాలు ఉన్నాయి, ఎస్సీలకి పెద్దపేట వేసిన ప్రభుత్వం కూడా ఉంది. నేను ఆ విషయం మాట్లాడట్లా. ఇప్పుడు నేను సమాజంలో నేను వ్యక్తిగత అనంతబాబు డ్రైవర్ ని చంపేసింది ఎవరిని? ఆ ఇష్యూ ఏదో ఉంది కదా, ఎవరిని? ఎవరు చూసారా? అనంతబాబు డ్రైవర్ ని చంపేశాడని కోర్టు పరిధిలో సబ్జెక్ట్, అది కోర్టు పరిధిలో ఏదైనా మనం ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు అనంతబాబు చంపాడా లేదా అనేది కోర్టు తేల్స్తుంది. అది మీరు కానీ నేను కానీ తేల్చే సబ్జెక్ట్ కాదు. అండ్ ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ దట్. నేనేమో మాట్లాడుతున్నానంటే నా వ్యక్తిగత హననం జరిగింది, ఉచ్చపోసారు నా మీద ఎందుకు ఉచ్చపోయాలి రోహిత్? నేనేంది అంటే అందరినీ అలాగే ట్రీట్ చేస్తున్నారా? చాలా మంది కాపుల్ని, చాలా మంది రెడ్లని, చాలా మంది చౌదరీస్ ని అరెస్ట్ చేశారు. వాళ్ళు అలాగే ట్రీట్ చేశారా? వాళ్ళని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిప్పారా? ఓకే, అది నిజమైతే మీరు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయొచ్చు, సాక్ష్యాలు ఉన్నాయన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉందని అన్నారు మీరు. సో మీరు దాన్ని బట్టి న్యాయ పోరాటం చూడలేదు. ఇంకా మీరు డిస్ప్లే చేయండి. మీకు ఎయిమ్స్ రిపోర్ట్స్ అన్ని పెట్టాను, ఎమ్మెల్సీ చేయించుకుని పెట్టాను, ప్రొఫెసర్ యూరాలజీ ప్రొఫెసర్, ఆర్థో ప్రొఫెసర్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ మొత్తం పెట్టాను నేను మీకు. నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను, ఆర్థోపెడిక్ ప్రొఫెషనల్స్ నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, యూరాలజీ కన్సర్న్ లో ఉన్నాను. నాకు ఆల్మోస్ట్ నియర్లీ నాకు ఒక 1-2 months సర్జరీ కూడా ఉండొచ్చు యూరాలజీకి సంబంధించింది. ఓకే, మీరు దానిపై న్యాయ పోరాటం చేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఆ సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసి ఎవరైతే పోలీసులు చట్టోల్లంఘన చేశారని అంటున్నారో మీరు న్యాయ పోరాటం చేయొచ్చు. అది కూడా కోర్టులో తేలేటటువంటి అంశమే. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు అంటే మీరు మారారా అని చాలా ఎక్కువ మంది క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని లైవ్లోకి తీసుకున్నాను. స్ట్రైట్ అవే ఇప్పుడు మీ ముందు పవన్ కళ్యాణే కనబడితే పవన్ కళ్యాణ్తోనే మాట్లాడుతున్నట్టుగా అనుకుంటే ఏ మాట్లాడగలుగుతారా చెప్తారా? ఇప్పుడు మీ ముందే పవన్ కళ్యాణ్ ఉన్నారు, లేదంటే మీ ముందే నారా లోకేష్ ఉన్నారు. ఖచ్చితంగా విష్ చేస్తానండి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఒకళ్ళు ముఖ్యమంత్రి వర్యులు. సారీ, లోకేష్ గారు ముఖ్యమంత్రి కాదు, అది మంత్రివర్యులు. చంద్రబాబు నాయుడు గారు కనపడ్డా, లోకేష్ కనపడ్డా, పవన్ కళ్యాణ్ గారు కనపడ్డా, ఎవరు కనపడ్డా ముగ్గురు దే ఆర్ మినిస్టర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ హెడ్స్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా విష్ చేస్తాం. ఎందుకు? మాకు రాజకీయ పాలు పోసి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, రాజకీయంగా ఆయన బాటలో నడుస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆయన గౌరవప్రదంగానే అందరినీ ఈ రోజు విష్ చేస్తారు. కాబట్టి మేము కూడా విష్ చేస్తాం. మాకు నేర్పించింది కూడా అదే. చెప్పాను కదండి, ఒక కొత్త రాజకీయ నాయకుడిని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. ఇప్పుడు చెప్పండి. మీరు ఇందా నుంచి ఓ పవన్ కళ్యాణ్ ప్రైజ్ చేస్తున్నారు. మేబీ మీరు ఆయన కులమై ఉంటారు, లేదంటే మీరు ఆయన అభిమానం అయి ఉండొచ్చు. నాకు కులపరమైనటువంటి అభిమానాలు, దురభిమానాలు ఏమీ లేవు. నేను జర్నలిస్ట్. ఇప్పటికి 10 సార్లు మాట్లాడారు, మీరు 10 సార్లు ఉచ్చరించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. కనీసం మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మీరు విష్ చేశారని ఒక్క మాట లేదు. మీ ఛానల్ నుంచి విషెస్ చెప్పారా? మీరు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి మీరు విషెస్ చెప్పారా? మీరు ఎక్కడ చేశారు? మీరు నేను చెప్తున్నాను, జగన్ అన్న ఐ లవ్ యూ ఆల్వేస్, జగన్ అన్న నీ ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ సైడ్ నుంచి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మై లివింగ్ గాడ్ బ్లెస్ యూ లైక్ ఎ కింగ్ డేవిడ్ ఆల్వేస్. గాడ్ బి విత్ యూ అన్న. God of mighty angel armies protect you and provide you everything that riches in his glory. God bless you once again, Jagananna. Belated wishes. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కూడా కోరుకున్నాం. కానీ ఇక్కడ వివాదం ఎక్కడొచ్చింది అంటే, మీరు గత ప్రభుత్వ హయాంలో ఎవరిని తిట్టారు? పవన్ కళ్యాణ్ని అనరాని మాట్లాడినారు, నారా లోకేష్ని అనరాని మాట్లాడినారు, టీడీపీని అందరూ తిట్టారు. కాబట్టి వివాదం దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటాం.
ఓకే, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి చిరంజీవిని కూడా ఉండొచ్చు. ఆ, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి ఉండొచ్చు. లోకేష్ గారు మర్చిపోయి ఉండొచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే 22 కేసులు పెట్టి నానా చిత్రహింసలు పెట్టి మనిషికి ఏవేవి వ్యక్తిగత హననాలు కాకూడదు ఆ వ్యక్తిగత హననాలన్నీ చేసి ఉచ్చగొడ పోపించి వాళ్ళు ఏదో ట్రై చేశారు. ఓకే, దేవుడు చూసుకుంటాడు అన్నిటికీ. నేనేమంటున్నానంటే పదే పదే మీడియా దాన్ని ఎందుకు మళ్ళీ పొడిచి పొడిచి నాకు గుర్తు చేస్తుందని అడుగుతున్నా. ఇప్పుడు మీరే అన్నారు మొన్న ఒక అంటే మనిషికి మీరు పశ్చాత్తాప పడిన ఒకసారి కాదు, తర్వాత పదే వీడియోస్ ఉన్నాయి మీరు అన్న మాటలు. మీరు కూడా బయటకు వచ్చిన తర్వాత నేను మారాను అని పదే చెప్తున్నారు. కానీ గతంలో మీరు పదే తిట్టారు, ఇప్పుడు పదే మారాను అంటున్నారు. నిజంగా బోరుగడ్డ మారారా లేదు అన్న ఆ విషయం గురించి క్లారిటీ కావాలి కదా. నిజంగా బోరుగడ్డ మారారా లేదంటే కేసులు భయంతో అంటున్నారా, లేదు రాబోయే రోజుల్లో ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో బోరుగడ్డ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారన్న క్లారిటీ జనాలకు కూడా రావాలి కదా. ఒకవేళ నేను ఎంపీగా పోటీ చేయాలని ఉద్దేశం ఉంటే రిపబ్లికన్ పార్టీ నుంచి నేను ఏదో కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా జగనన్న బ్లెస్సింగ్స్ రామదాస్ అత్వాల గారి బ్లెస్సింగ్స్ తో మనం కంటెస్ట్ చేసి ఉండేవాడిని కదా. ఆ ఉద్దేశం లేదు. ఫీల్డ్ వర్క్ చేయాలి, జగన్ గారి కోసం మళ్ళీ పని చేయాలి, అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి, ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తాం. నేనేమంటానంటే ఇది ఎందుకు జరిగిపోయింది అనిల్ గారు అని మీరు అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ విత్ మీ. మీరు మొన్న కూడా ఇదే చెప్పారు, నేను అనేది అది కాదు. ఓకే, ఏదో ఒక ఇనిషియేటివ్ ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి కదా. వాళ్ళు నన్ను తిట్టారు, నేను ఏదో మాట అన్నాను అని మీరు అంటూ ఉన్నారు, రైట్? సో నిజానికి రాజకీయాల్లో ఇలాంటివి వెల్కమ్ చెప్పాల్సిన విషయాలు కాదు, ఎక్కడో ఒక చోట ఆపాల్సినటువంటి విషయాలు. సో మీరు మాట్లాడినటువంటి మాటలు నెట్లో చూస్తుంటే చెవులు నిజంగానే మూసుకునే విధంగా ఉన్నాయి. కానీ నేను కాదు అని మీరు అంటూ ఉన్నారు. సో అవి మీరన్న మాటలా కాదా, మార్ఫింగ్ చేశారని మీరు అంటూ ఉన్నారు. మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేననేది ఏంటి అంటే వీటిని ఎక్కడో ఒక చోట ఆపడానికి ఎవరో ఒకరు తీసుకోవాల్సిన చొరవలో మీరు తీసుకునే ఆ చొరవ ఎలా ఉంటుంది? అందులో భాగంగా మీకు ఎక్కడో ఒక చోట మీరు బయటకు వెళ్ళిన చోట పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కనబడితే ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు? నేను విషయం వేరు, వీటి గురించి తిట్లు నేను మానేశానని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు తిట్టారు అని అన్న ఎక్కడో చోట ఆపేసి ఉండాల్సింది. వాళ్ళు క్యాడర్ తిట్టారు, వాళ్ళు ఎవరో తిట్టలేదు. వాళ్ళ క్యాడర్ ఎక్కడైనా మీరు అన్న మాటల గురించి కోపం వచ్చి ఎవరైనా ఒకటారో వాళ్ళు కూడా తిట్టుకున్నారు. మీ క్వశ్చన్ అయిందా? నేనేమంటానంటే నేను పశ్చాత్తాప పడి ఓకే నేను మాట్లాడిన దానికి ఐ రిగ్రెట్ మై సెల్ఫ్ అండ్ నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నేను మారాలనుకున్నాను. పశ్చాత్తాపం అంటే సారీ చెప్తున్నారా? మీరు మారారని అనుకుంటున్నారా? పశ్చాత్తాపం అంటే అక్కడ అయ్యో నేను ఇలా తిట్టాను, నేను తిట్టింది నిజమే, అలా తిట్టి ఉండకూడదు, కుటుంబాలు బాధపడ్డాయి, వాళ్ళ ఫ్యాన్స్ బాధపడ్డారు, ఆ వ్యక్తులు బాధపడ్డారు, సో ఇలాంటి ఎక్కడ జరగకూడదు. సారీ పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని అలా అన్నందుకు, లేదంటే సారీ నారా లోకేష్ గారు నేను అలా అన్నందుకు అని మీరు అంటారా? అంటే ఇప్పుడు వ్యక్తిగత హననం చేసేటప్పుడు అంటే నేను ఇబ్బంది పడితేనే కదబ్బా నేను మాట్లాడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, కాదు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, లేదంటే కూటమి కలుస్తుంది అన్న బాధలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాలి అన్న దానిలో మీరు రిపబ్లికన్ పార్టీ నేతను అనే విషయాన్ని వదిలేసి జగన్ ప్రియ శిష్యుని అంటే మీరు మధ్యలో దూరారు. అందులో మీకు వాళ్ళకి సంబంధం లేదు. మీరు రిపబ్లికన్ పార్టీ నేతగా ఉన్నారు, మీకు వాళ్ళకి సంబంధం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు, వాళ్ళేమో ఎన్డీఏ, మీరు రామదాస్ అథవాలే గారు ఎన్డీఏలో వాలంటీర్ గా పనిచేసే హక్కు నాకు ఉంది కదా. నేను కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిని. 2019 ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి, నాకు ఉప ముఖ్యమంత్రి ఆయన. నేనున్న రాష్ట్రానికి మంత్రులు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా కానీ నేనేమంటున్నాను, ఆనాడు 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, నేను ఆయన అభిమానించే వ్యక్తిగా నేను సపోర్ట్ చేసుకుంటాను. దాట్స్ మై రైట్. క్వశ్చన్ చేసేదానికి మీకు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. మీరు నచ్చిన పార్టీ నేతను ఎంత వరకు అయినా సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ నచ్చని పార్టీ నేతను ఒక స్థాయి దాటి విమర్శించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం అనేది తప్పు. అది మిమ్మల్ని తగలబెట్టిన వాళ్ళదే తప్పు. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే వాళ్ళదే తప్పు. మరి అవి కనపడవు మీకు? అవి చేసుంటే మీ ఆఫీస్ తగలబడింది, ఆ విషయం నాకు తెలుసు.
సో మీ ఆఫీస్ను తగలబెట్టినటువంటి వ్యక్తులది తప్పు. అది పవన్ కళ్యాణ్ తగలబెట్టాడా, నారా లోకేష్ తగలబెట్టాడా? నేను అన్నానా వాళ్ళు చేశారని? మరి ఎవరు వాళ్ళ చేశారు? పార్టీలే కదా చేసింది, వాళ్ళు ఎవరు కలిసేగా చేశారు? చేసింది. వాళ్ళు జనసేన కుటుంబ ప్రభుత్వం అంతా అప్పుడు అపోజిషన్ గా అంటే కలిసి ఉన్నారు, వాళ్ళే నారా చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్ బోర్గడ్డ అనిల్ కుమార్ ఆఫీస్ తగలబెట్టని చెప్పారా? నేను వినలేదు, మరి నేను టీడీపీ చెప్పలేదు. ఆఫీస్ పైన దాడి జరగలేదా? టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసే జరగలేదా? వాళ్ళు అనిల్ కుమార్ గారు టీడీపీ వాళ్ళని ఆఫీస్ తగలబెట్టారు. అబద్ధం అది. టీడీపీ వాళ్ళని ఆఫీస్ తగలబెట్టారు. వాళ్ళు అప్పుడు రిమాండ్ చేశారు 3 నెలలు 4 నెలలు. అబద్ధం అది. ఓకే, టీడీపీ ఆఫీస్ ని ఎవరు తగలబెట్టారు? టీడీపీ ఆఫీస్ తెలుసు. కూడా ధ్వంసం చేశారు కదా, ఎవరు చేసి తెలీదా మీకు? టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసింది నాకు తెలియదు. అసలు వినలేదా? విన్నాను, నాకెలా తెలుస్తుంది? నాకు తెలియదు. మరి రాజకీయాల్లో ఉన్నారు. ఎవరు ఆఫీస్ అన్నా? ఒకటి, ఎవరు ఆఫీస్? ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా టీడీపీ ఆఫీస్ అయ్యో, అది దానికి దీనికి లింక్ పెట్టకండి మీరు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరు ఆఫీస్ అయినా సరే తగలబెడుతుంది తప్పేనబ్బా. ఎవరు ఆఫీస్ ఎవరు తగలబెడతారు తప్పది. వాళ్ళే తగలబెట్టేసుకున్నారా? టీడీపీ ఆఫీస్ ని తగలబెట్టింది ఎవరు? నో టీడీపీ ఆఫీస్ తగలబెట్టారు నాకు తెలియదు. టీడీపీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి తగలబెట్టడం కాదు, ధ్వంసం. కుర్చీలు ఎరగొట్టారు, ధ్వంసం చేశారు, గేట్లు తీసుకుని వెళ్ళారు, అద్దాలు పగలగొట్టారు, లోపల ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు, కార్లను పగలగొట్టారు. ఎవరు ధ్వంసం చేశారు? నాకు నాలెడ్జ్ లేదు అది ఎవరు చేశారు. ఎందుకంటే బోరగడ్డ అనిల్ కుమార్ ఆఫీస్ ని తగలబెట్టేసింది టీడీపీ జనసేన వాళ్ళు అని మీరు అంటారు. మరి టీడీపీ ఆఫీస్ కూడా ధ్వంసమైంది. బోరగడ్డ అనిల్ ఆఫీస్ అనే వాళ్ళు తగలబెడితే టీడీపీ ఆఫీస్ ఎందుకు ధ్వంసమైంది? దానికి బోరగడ్డ అనిల్కి ఏమైనా బాధ కలిగిందా, కలగలేదా? ఎవరు ఆఫీస్ అయినా ఎవరు ఆఫీస్ ఎవరు తగలబెట్టకూడదు, ఎవరు ఆఫీస్ ఎవరు పడగొట్టకూడదు అని ఎవరికైనా బాధే కదా, తప్పు కదా అది. ఆఫీస్ పైన దాడి బోరగడ్డ అనిల్ ఆఫీస్ పైనే కాదు, టీడీపీ ఆఫీస్ పైన కూడా దాడి జరిగింది. రైట్, దాడి జరిగింది, తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. నేనేమంటానంటే జరిగిపోయిన గతం గురించి పదే మీడియా గుర్తు చేసి, జరిగిపోయిన దాని గురించి పదే మీడియా గుర్తు చేసి మీరు క్వశ్చన్స్ కానీ ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తు అతని గతం మీదే ఆధారపడి ఉంటుంది. రాజకీయ నాయకుడి భవిష్యత్తు అతని గతం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా చెప్తారండి? నేనేనా గతం అంటే నేను టెర్రరిస్ట్నా లేకపోతే నేనేనా గ్యాంగ్స్టర్నా? మీరే అన్నారు కదా, గతంలో నీళ్ళు అయితే వేరే రకంగా ఉండేదని మీరే అన్నారుగా మొన్న. గతంలో అనిల్ అంటే సార్, ఇప్పుడు నేనేమంటానంటే వ్యక్తిగత హననం. ఇప్పుడు నేను స్టెప్ తీసుకొని ఒక అట్రాసిటీ కేసు పెడితే కంప్లైంట్ ఫైల్ చేశాను సార్, ఎస్సీ కమిషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశాను. నా వ్యక్తిగత హననం చేశాడని కారుమూరి వెంకటరెడ్డి మీద కంప్లైంట్ ఫైల్ చేశాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఇస్తే ఇప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం, ఎవరైనా ఇబ్బంది పడతారు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు, ప్లస్ అతను కూడా నేను సానుభూతి వ్యక్తపరిచే, నేను అభిమానించే ఒక నాయకుడి దగ్గర అతను కూడా పనిచేస్తున్నాడు. నేనేంటంటే ఇప్పుడు గతంలో ఉన్న అనిల్ అయితే వేరేలా ఉండేది అని మీరు అన్న మాటని మీరు నెగిటివ్గా తీసుకున్నారు. గతంలో అనిల్ లాగా నేను ఉండుంటే రామదాస్ అత్వాలే గారు రికమెండేషన్ తీసుకొని, ఎందుకంటే ఎస్సీ సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆయన, ఎస్సీ కమిషన్ కానీ మైనారిటీ కమిషన్స్ కానీ ఆల్ కమిషన్స్ అండర్ గోస్ టు హిమ్. ఆయనే దానికి కర్మకర్త క్రియ, ఆయనే మినిస్టరు. కాబట్టి నేను ఒక మాట సార్కి చెప్పాను అనుకోండి, అది చాలా పరిస్థితులు మారిపోతాయి. ఎందుకు నేను కూడా ఏమంటున్నానంటే, మీరు నన్ను ఒక పాజిటివ్ వేలో చూడండి మీడియా. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మీరు అయిపోయింది. ఎప్పుడు ఒక నాయకుని పాజిటివ్ వేలో చూస్తుంది అంటే, ఎస్, నేను ఇంతకు ముందు అన్నట్టే ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తుని అతని గతం డిసైడ్ చేస్తుంది. నిజంగానే మారాడు అని ప్రజలు అనుకున్న తర్వాత, అంటే మీరు ఒక యాసిడ్ టెస్ట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ టెస్ట్ని ఎదుర్కొన్న తర్వాత నిజంగానే మారాడు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి చేతిలో భవిష్యత్తును పెడతారు ప్రజలు. కాబట్టి మీరు మారారు నిజమే, బోరగడ్డ అనిల్ కుమార్ చట్టసభలకు పంపిస్తే మా సమస్యల పైన పోరాడతాడని అనుకోవడానికి కావాల్సిన నమ్మకాన్ని ఏర్పాటు చేయాలి. లేదు బోరగడ్డ అనిల్ కుమార్ గతంలో ఇది లేదంటే ఇంకో నాయకుడు గతంలో హత్యలో దొంగతనాల్లో చేశాడు అంటే నేను మారిపోయాను అని రోడ్డుపైకి వచ్చి చెప్పగానే ఆ నాయకుడు నమ్మరు. అలాగే బోరగడ్డ అనిల్ కుమార్ మా సమస్యలపై పోరాడతాడు, గతంలో తిట్టాడు, ఆయన ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు అని జనాలు అనుకుంటూ ఉన్నారు. నేను అలాంటి లాంగ్వేజ్ని యూజ్ చేయను, పార్లమెంటరీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను, గౌరవం పుచ్చుకుంటాను, ఇలాంటివి అనేటప్పటికీ జనాల్లో ఒక నమ్మకం వస్తుంది. సో నేను అందు గురించి అడిగా. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏమీ అనలేదు, నారా లోకేష్ మిమ్మల్ని అనలేదు, వాళ్ళ అనుచరులు మీరన్న మాటలకి కోపోద్రిక్తులయ్యారు, ఇది నిజమే. సో ఇలాంటి వాటికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి. కాబట్టి మీరు తీసుకునే చొరవ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యూషనల్ బేస్ గా వెళ్తాను ఖచ్చితంగా. మీకు అన్నిటికీ సమాధానం ఒకటే చెప్తున్నాను నేను. ఐల్ గో బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంతే. దట్స్ ఆల్. వాట్ ఆల్ ఐ ఫేస్.
మీరు అడిగే ప్రశ్నకి 22 కేసులు,